వాడు దొరకలేదని నువ్వేం ఫికర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏంటి సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏం రో సార్, నాకు ఎప్పటి నుంచో కోరిక సార్, ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్. రండి సార్ లోపలికి చెప్తాను. ఏం రో పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకు నావురా యమకుష్ చేస్తున్నావు? అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన్నా తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసు ఏంటంట? ఏమి సార్ మాట పడిపోయినా అది? అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా, రాసుకో. ఏం చెప్తావురా? రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడ దొరికిందమ్మా నీకు? రైటరు, నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకో. నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో. మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు తెలిపోవాలి. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్ అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా? అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. సార్, వీడికి వీళ్ళ నానంటే భయం అనుకుంటా. పిలిపించండి. ఇదిగో నువ్వు ఉండవమ్మా. సార్ ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పరా? సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్. మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పరా? సార్ బోల్ రే. ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? వేసేసావా లేదా? ఏసుడేందిరా? ఇది చిన్న ఈవ్ టీజింగ్ కేసు. యూటీజింగ్ ఏంట్రా? దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వేమేసావిరా? ఎక్కడ నా కొడుకు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్, ఎక్కడ దాక్కున్నా? వీడేవాడమ్మా కొడుకే మెంటల్ అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు. ఏరా కొడుకును పట్టుకొని గుద్దామంటున్నావు? సంతవా ఏంటి? నా మీద ఇంకో దెబ్బ పడితే వెనకాల పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడిచి పడుతుంటా. అయిపోయావు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు కాదు, వచ్చేసారా?